మొదటి మాట, యెహోవా యోసేపుకు తోడయుండెను. తాను చేయు పనులన్నింటిలో దేవుని హస్తం యోసేపుతో కూడా ఉన్నింది. మూడవ మాట, మరి యజమానుడు చూచినప్పుడు దయను కలుగ చేశాడు. నాలుగవ మాట, వేకువజామునే లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు ఉన్నా పొద్దున్నే 3 గంటలకు లేచి మోకరించి, ప్రభువా ఇదిగో నాయనా నీ ప్రభు సన్నిధిలో మనల్ని మనము సబ్మిట్ చేసుకోవాలి. అనేకుల కోసం మనం ప్రార్థనలో చెయ్యాలి. పంచాయతీ నేను అందరి కోసం చేస్తాను. ప్రతి ఒక్కరి ఒక డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేస్తాను. దేవుని దయ మన పట్టణం మీద ఉండునుగాక. ప్రార్థన చేయాలి. నాలుగో మాట, లేని వాటిని ఉన్నట్టుగా ఆయన చేయగలిగిన దేవుడు. నీకేమీ లేదా? అన్ని శ్రమలే, అన్ని కష్టాలు, అన్ని ఏడు చూసిన చీకటి ఆవరించిందా? బాధల్లో ఉన్నావా? వేదనలో ఉన్నావా? ఈ పరిస్థితుల మీద నువ్వేం పలకాలి? లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవా నాయనా జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతి చెల్లించాలి. ఎప్పుడు సనుగుతా గొనుగుతా, ఇది లేదు, అది లేదు, లేదు 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 అంటే ఏమైపోద్దమ్మా? లేకుండా అయిపోద్ది. దేవా పాత చీర ఇచ్చావయ్యా నీకు స్తోత్రం, ఈ చిన్నిళ్ళు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం, ఇదే ఉంది ప్రభువా నీకు స్తోత్రం అని కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తే దేవుడు మరిన్ని లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, ఇవ్వగలడు. సమృద్ధితో దేవుడు మనల్ని నింపగలడు. ఎందుకంటే ఆయనకి మనకేమో మనిషినికేమో ఆధారం కావాలి. ఏం కావాలి? నీళ్ళు తాగాలంటే ఒక గ్లాసు కావాలి, నడవాలంటే చెప్పులు కావాలి, కాళ్ళు బాగుండాలి, మనం నడవాలని, తినాలంటే చెయ్యి బాగుండాలి, అవునా కదా? మనకు ప్లేట్ కావాలి, నిద్రపోవాలంటే దిండు కావాలి, అన్నీ కావాలి మనకి. కానీ దేవునికి ఏమీ అవసరమో లేదు. ఒక గుంట తవ్వాలంటే మనిషికి ఏం కావాలా? గడ్డపార పార కావాలి. దేవునికి అవసరం లేదు. ఏమి చెయ్యాలన్న దేవుడు చెయ్యగలిగిన శక్తిమంతుడు. నీ జీవితంలో ఏమి అవసరమై ఉన్నదో ఉదయకాలం లేసి ప్రభువా నీ సన్నిధి నాతో కూడా చెయ్యి నాయన, నా చెయ్యి పట్టుకో, నన్ను నడిపించు, నా చుట్టూ ఆవరించిన భయాల్లో నన్ను విడిపించి నన్ను నడిపించు, నన్ను గొప్ప చేయి, నన్ను స్థిరపరచు, నన్ను ఆశీర్వదించు. ఏ విషయమైన ఎవరితో చెప్పుకోవాలమ్మా? దేవునితో మాత్రమే చెప్పుకోవాలి. ఎవరు దేవుని మాటలు వింటారో, లోబడతారు, అట్టివారు అట్టి దీవెన పొందుకొందుముగాక. ఆమేన్.